ఈ రోజు నయనతారని కలవడానికి పోయినా కాదు అందరు పోయి పాతపడ్డ నయనతారకైతే నేను ఇప్పుడు పోయినా. ఇది మాదాపూర్ లో ఉంది. అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుండే. మేము ముగ్గురం అనుకుని పోయినాము. ఇంకో దాని కోసం వెయిట్ చేసే లోపు ఆడున్న వెయిటర్లు మమ్మల్ని బయటకి వెళ్ళగొట్టేటట్టు చూస్తారు. అందుకని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిన వడపావ్ అయితే చెప్పిన తినడానికి నాట్ బ్యాడ్ అనిపించింది. తర్వాత రాజ్ కచోరీ చెప్పిన చూడడానికి ఎంత టెంప్టింగ్ ఉందో తినడానికి కూడా అంత సూపర్ ఉండే. ఈ కచోరీ నాకు బతుకుండగా ఒక్కసారి టేస్ట్ చేయాలి అనుకున్న ఐటమ్స్ లో ఫస్ట్ అనమాట. సో మీకు కూడా అట్లా ఏమైనా ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. మేము కచోరీ అయిపోగొట్టేలోపు నా దోస్తు కూడా వచ్చింది. అది మసాలా పావ్ బాజీ చెప్పుకుంది. నేనేమో స్పెషల్ డిష్ అయినా మలై బాన్ చెప్పుకున్నా. ఓన్లీ అన్ని నీ ఇష్టం ఉన్నాయి చెప్పుకుంటే ఎదుటి మనిషి కోసం ఆలోచించారని మా మూడో దోస్తులు అనుకుంటారా. అన్ని ముగ్గురం ఆలోచించుకునే తీసుకున్నాము. ఆ రాజ్ కచోరీ తినేసరికి నాకు మా ఫ్రెండ్ కి అయితే కడుపు ఫుల్ అయిపోయింది. సో పావ్ బాజీ నేను జస్ట్ టేస్ట్ కోసం తీసుకుని ఉండే. పావ్ బాజీ కూడా మస్తు అనిపించింది. హీరోయిన్ నయనతార సినీ ఇండస్ట్రీకి స్టార్ అయితే నయనతార అనే రెస్టారెంట్ కి స్టార్ అయితే మలై బన్. సో మలై బన్ ట్రై చేయకపోతే ఎట్లా? బన్ ఎంత సాఫ్ట్ గా ఉందో మలై అంత స్వీట్ గా ఉండే. ఇది నన్ను ప్రశాంతంగా తిననియదు గైస్. స్కైలో స్టార్స్ ఉండాలి, ఈ రెస్టారెంట్ స్టార్ మన నోట్లో ఉండాలి. అదేనండి నయనతార స్పెషల్ ప్రీమియం చాయ్. మేము చాయ్ తో పాటు ఒక బిస్కెట్ కూడా ఇచ్చిరు, ముంచుకొని తినేసిన. నెక్స్ట్ స్టార్ ఐటమ్ చాక్లెట్ బన్. ఇవన్నీ తిన్నాక నాకు షుగర్ రోగం వస్తుందేమో అని భయం వేసింది. అంత తీయగుండే, అందుకే ఏం తినలేము. అన్ని పార్సల్ తీసుకెళ్ళిపోయినాం. మళ్ళీ అన్ని ఐటమ్స్ కి బిల్ ఎంత ఏందో చెప్తా. 550 డివైడెడ్ బై 3 చేసుకొని 185 అయితే షేర్ చేసుకున్నాం.